ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 24వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉన్నాయి? ఈ రాశి వారిని ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతున్నారు. ఆ స్త్రీ ఎవరు? అలాగే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వ్యక్తుల్లో చాలా మందికి రాజకీయ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అటువంటి వారికి వారి యొక్క జీవితంలో అకస్మాత్తుగా రాజకీయ అధికారం చేకూరుతుంది. అలాగే వీరి యొక్క జాతకం ప్రకారం ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీరు సమస్యలను అధిగమించే శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి. అలాగే ఏ డెసిషన్ తీసుకునే ముందైనా సరే, అంటే ఏ నిర్ణయం తీసుకునే ముందైనా సరే 1కి 4 సార్లు ఆలోచించాలి. తొందరపాటుతనంతో తీసుకున్న నిర్ణయాలు మీకు శుభదాయకమైన ఫలితాలను అందించవు. అలాగే మేషరాశి వారు కోపాన్ని అధికంగా కలిగి ఉండటం వల్ల జీవితంలో కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు. అలాగే వీరికి కొన్ని సందర్భాల్లో ఏది తోస్తే అది చేసే అలవాటు కూడా ఉంటుంది. ఇది కూడా చాలా రకాల ఇబ్బందులకి కారణమవుతుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక, జనవరి 24వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు మేషరాశి వారికి కనుక చూసినట్లయితే, మీ యొక్క లైఫ్ లో ఒక స్త్రీ చాలా ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. అంటే అది ఎవరైనా కావచ్చు, మీ తోబుట్టువు కాని, మీ తల్లి కాని, లేదా మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి ఏ స్త్రీ అయినా సరే, లేదా మీ యొక్క స్నేహితుల్లో ఆ స్త్రీ ఉండొచ్చు. కానీ మిమ్మల్ని చాలా అభిమానిస్తున్నారు. మీపైన అంతులేని అభిమానాన్ని పెంచుకున్నారు. మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ వారు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉంటారు. మీ వెనకాలే ఉండి మీకు మంచి గైడెన్స్ ని అందిస్తూ ఉంటారు. కానీ వారికి ఎందుకు మీపైన అంత అభిమానం ఉందో మీకు అర్థం కాదు. ఈ రోజు జరిగేటటువంటి ఒక సంఘటన వారు మీపైన ఎంత అభిమానాన్ని పెంచుకున్నారో, ఎంతగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారో మీకు అర్థమయ్యేలాగా చేస్తుంది. అలాగే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల్లో వ్యాపారంలో మీరు కొంత సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. వినియోగదారులతో ఒక గొడవ జరిగి మీ యొక్క వ్యాపార జీవితం గురించి వారు చెడుగా మాట్లాడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ రోజు అనుకూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వినియోగదారులతో గొడవ మినహా మీ యొక్క వ్యాపారం మాత్రం సజావుగా సాగిపోతుంది. అలాగే మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి కొన్ని ప్రతికూలమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. మీ యొక్క పై అధికారుల ద్వారా మీరు చెయ్యని పొరపాటుకు ఒక మాట పడాల్సి వస్తుంది. అలాగే మీకు తోటి ఉద్యోగస్తులతో గొడవ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి ఆ శివుణ్ణి మనసులో తలచుకోండి. ఖచ్చితంగా ఆ శివయ్యే ఈ యొక్క సమస్య నుండి మిమ్మల్ని బయటపడేస్తాడు. అలాగే ఈ యొక్క మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారి కోరికనైతే నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక చక్కటి అవకాశం అయితే వారి ముందుకు రాబోతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయం కూడా ఈ మేషరాశి వ్యక్తులకి ఉండొచ్చు. అంటే మీరు బయటకు వెళ్లినప్పుడు కావచ్చు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు కావచ్చు, నూతన వ్యక్తి పరిచయం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం సెల్ఫ్ గా డ్రైవింగ్ చేస్తూ దూర ప్రయాణాలు చేస్తున్న వారు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించకుండా మీరు అజాగ్రత్తగా ఉంటే మాత్రం ప్రమాదాలను కొని తెచ్చుకున్న వారవుతారు. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేయటం మీకు అత్యంత ప్రమాదకరంగా సూచించబడుతుంది. అయితే మేషరాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. మీకు శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ఆరాధించండి. ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి.